ఏం బాదుడు బాదుడు మామ. పంజాబ్ కింగ్స్ తుక్కు రేపారంతే. అసలు 260 టార్గెట్‌ని వితిన్ 19 ఓవర్స్‌లో చేస్ చేశారంటే ఐపీఎల్‌లో ఎలాంటి స్కోర్ అయినా సేఫ్ కాదని ఈజీగా అర్థమవుతుంది. బేసిక్‌గా కేకేఆర్ 262 రన్స్ కొట్టినప్పుడే సర్లే వన్ సైడ్ మ్యాచ్ అయిపోతుంది అనుకున్నారు. బట్ బట్ ఫర్ ఎ చేంజ్ వరల్డ్‌లోనే హైయెస్ట్ రికార్డ్ చేశారు మామ. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నారాయణ్ సాల్ట్ క్యాచెస్ డ్రాప్ చేయడం అండ్ ఓపెనింగ్ రన్స్ కూడా పార్ట్నర్‌షిప్ 100+ స్కోర్ చేయడం చాలా ఈజీగా ఒక మ్యాసివ్ టార్గెట్‌ని సెట్ చేసింది కేకేఆర్. అంత ఈజీ అనుకున్నారో ఏమో మరి. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యగానే ప్రభ్-సింహరన్, బేర్స్టో, శశాంక్ సింగ్ ఉత్తికి పారేశారు అసలు ఆ ఇన్నింగ్స్ ఏంటి భయ్యా, స్టార్టింగ్ నుండి చాలా అగ్రెసివ్‌గా ఆడారు. బేర్స్టో తన బ్యాట్‌తో ఎంత విధ్వంసం చేయగలడో ఒక్క సెకండ్‌లో చూపించాడు ఈ మ్యాచ్‌తో. శశాంక్ అయితే అసలు వేరే లెవెల్ అంతే. ఆక్షన్‌లో రాంగ్ పిక్ అని చాలామంది అన్నారు గానీ, బట్ తన వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు భయ్యా. కేకేఆర్ గేమ్‌లోకి రావడానికి సింగిల్ ఛాన్స్, ఒక్క చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నారాయణ్ తప్ప ప్రతి బౌలర్‌కి బౌండరీస్ వర్షం చూపించారు. కేకేఆర్ బౌలర్స్‌ని ఉత్తికి పారేశారు అంతే. కేసీబీడీ అంటే ఏంటో చూపించారు. సో పంజాబ్‌ని మాత్రం అస్సలు లైట్ తీసుకోకూడదు మామ. టాప్ ఆర్డర్ గానీ కొంచెం సపోర్ట్ చేస్తే చాలు, వాళ్ళు కూడా ఈజీగా ప్లే ఆఫ్స్ రేస్‌లో ఉంటారు. ఈ విషయం మీద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి మామ.